Hi, I'm Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. We do fast track hip replacement surgeries where patients able to walk within 3 hours after surgery. సో అటువంటి పేషెంట్లే ఒకరు ఈరోజు వచ్చారు, బ్రహ్మేశ్వర్ ఫ్రమ్ గుంటూరు. అన్ఫార్చునేట్గా ఆయనకు ఏవియన్ హిప్ అంటారు, దాంతో కోర్ డికంప్రెషన్ సర్జరీ చేస్తే అది వెరీ షార్ట్ టైంలో ఫెయిల్ అవ్వడం. సో దాంతో ఆమె కంప్లీట్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీకి మా దగ్గరికి వచ్చారు. సో వీ డిడ్ సర్జరీ. ఇట్స్ బీన్ 2 weeks, ఇప్పటికి 2 వారాలు అవుతుంది. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన మాటలు తెలుసుకుందాం. హలో సార్. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చేప్పటికల్లా ఆంధ్ర నుంచి వచ్చామండి, కృష్ణా జిల్లా మాది. ఓకే, ఏమైంది అసలు మీకు, ఏంటి ప్రాబ్లం ఏంటి? వచ్చేప్పటికల్లా ఏవియన్ అయిందండి. అంటే కరోనా సెకండ్ వేవ్ లో వచ్చి దాని నిమిత్తం ఒక 19 days హాస్పిటల్లో ఉండి ఆ స్టెరాయిడ్ వాడారు. దాంతో నాకు తర్వాత ఏవియన్ వచ్చింది, వచ్చింది. ఓకే, దాని నిమిత్తం మేము గుంటూరులో డాక్టర్ గారు తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకున్నామండి. ఓకే, చూడకు 2 హిప్పులకి ఇబ్బందిగానే ఉందని చెప్పేసి రెండిట్లకి అంటే ఒక 10 days గ్యాప్ తోటి కోర్ డికంప్రెషన్ చేశారు. ఒక దానికేమో గ్రాఫ్టింగ్ చేశారు, ఒక దానికి వచ్చేప్పటికల్లా జోలాంటిక్ యాసిడ్ అని ఇచ్చారు. ఓకే, ఇచ్చారు. కానీ 10 months దాకా కూడా నాకు అంటే ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండేవాడిని, కాకపోతే ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. ఓకే, కనిపించకపోతే మళ్ళీ డాక్టర్ గారు సార్ గారికి ఫోన్ చేసాం. ఆ సార్ గారు ఏమన్నారంటే అప్పుడు ఆనస్ హాస్పిటల్ బాలరాజు గారు నేను రిక్వైర్ చేస్తాను, మీరు అక్కడికి రిఫర్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పేసి అన్నారు, చెప్పారు. ఇక ఆయన గారి ఇదిలోటి మేము సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఆపరేషన్ అయితే చేయించుకున్నాం సార్. చేయించుకున్న తర్వాత ఫస్ట్ ఒక 5 days మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డా, కానీ తర్వాత 10 days ముందులకి మాత్రం కొద్దిగా రికవర్ బాగా. ఇప్పుడు ఫస్ట్ నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ గా? ఫస్ట్ నొప్పి అంటే నాకు నడుస్తుంటే కానీ నాకు ఆ విషయం తెలియదు. ఏంటంటే మరి అది ఇంకా తెలియదు నడుస్తుంది అంటే. ఓవరాల్ గా హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్ని మంచిగానే ఉన్నాయి. సో యూజువల్గా ఏంటంటే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ తర్వాత పేషెంట్స్కి కొంతవరకు హిప్ పెయిన్ ఉంటుంది, బట్ దీన్ని ఫర్గాటన్ హిప్ సర్జరీ అంటే సర్జరీ చేయించుకోవాలి, మర్చిపోవాలి. వీఆర్ గివింగ్ 30 years ఆఫ్ వారంటీ ఫర్ దిస్ పేషెంట్. అండ్ స్లోగా కొంచెం ఒక 45 daysలో కంప్లీట్ నార్మల్ అవుతుంది. ఇది రివిజన్ సర్జరీ కాబట్టి కొంచెం బోన్స్ కూడా వీక్ ఉన్నాయి. సో విష్ యూ ఏ వెరీ స్పీడీ రికవరీ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ హాస్పిటల్ సార్. థ్యాంక్ యూ.